ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి చాలా మందికి చూడ్డానికే చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది, చూడ్డానికి చాలా అసౌకర్యంగా కూడా కనిపిస్తుంది డబల్ చిన్. మరి సమస్య కొంతమందికి తక్కువగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. సమస్య ఏ మోతాదులో ఉన్నా కూడా, అంటే గ్రావిటీ ఎలా ఉన్నా, ఎలాంటి వ్యాయామాలు చేసుకుంటే సమస్య తగ్గుతుంది? ఈ డబల్ చిన్ ఉన్న వాళ్ళకి గొరక ఎక్కువగా వస్తుంది, గాలి ప్రయాణానికి కూడా అవరోధం ఎక్కువ కలుగుతుంది, ఎక్కువ ప్రెస్ చేస్తుంది కాబట్టి ఊపిరి తీసుకోవడం కూడా బలవంతంగా తీసుకుంటాం. గుండెకి కూడా చాలా ఇబ్బంది, ప్రాణవాయు సరిగా అందక. అందుకని ఇలాంటి వారికి నాలిక అంగుటు కానిచ్చి నెక్ని మనం చూపించే విధంగా కనుక మెడని వెనక్కి వంచి అట్లా స్ట్రెచ్ చేసినప్పుడు ఈ ఫ్యాట్ కరగటానికి అవకాశం. అలాంటి స్పెషల్ డబల్ చిన్ తగ్గించే నెక్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం వజ్రాసనంలో కూర్చుని నోరు తెరిచి నాలికనట్లా చాపి నాలిక చివరి భాగాన్ని అంగుటు భాగాన్ని కానిచ్చేసేసి నోరు అట్లా మూసేసి కళ్ళు మూసుకుని మెడని బాగా వెనక్కి విరవాలి. అట్లా తీసుకువెళ్ళి అలాగే స్ట్రెచ్ చేసి కదపకుండా ఉండాలి. అట్లా చేసినప్పుడు చూడండి, గడ్డ కింద భాగం బాగా స్ట్రెచ్ అయ్యి బాగా సాగదీయబడుతుంది. అట్లా ఒక 15-20 సెకండ్లు, ఒక హాఫ్ మినిట్ అట్లా ఉన్న తర్వాత తీసేసి మరలా రెండోసారి గాలిని పీలుస్తూ పైకి అట్లా మెడని లేపుతారు. మళ్ళీ అట్లా ఒక 20-30 సెకండ్స్ అట్లాగే కదలకుండా ఉన్న తర్వాత ఇక మనం ఉండలేమనిపించినప్పుడు మెల్లగా తీసేసేయాలి సాధారణ స్థితి. మళ్ళా 4వసారి గాలిని పీలుస్తూ వెళ్ళి అట్లాగే ఉంటాం, మళ్ళీ సాధారణ స్థితి, గాలిని వదులుతూ వచ్చేస్తాం. ఇక రెండో వ్యాయామం అప్పుడు మనం చూడబోతున్నాం. మూతిని అట్లా ముడిచి ముందుకు మూతి భాగం వచ్చేటట్టు అట్లా పెట్టేసి ఇందాటి వలె కళ్ళు మూసుకుని మెడని పైకి లేపుతూ వెనక్కి విరుస్తాం. మళ్ళా సాధారణ స్థితికి మరలా రెండవసారి మూతినట్లా ముందుకు చాపి మళ్ళా మెడని వెనక్కి తీసుకెళ్తారు. ఎంత బాగా బ్యాక్ అట్లా బెండ్ అయితే రిజల్ట్ అంత బాగా వస్తుంది. మళ్ళా సాధారణ స్థితి. ఇక చివరి వ్యాయామంగా బాల్ సహాయంతో చేస్తాము. బాల్ని గెడ్డం కింద భాగంలో అలా పెట్టుకుని చేతులతో బాల్ని అట్లా నొక్కాలి. ఇందాటి వలె మెడని వెనక్కి తీసుకెళ్తాం. మళ్ళీ మెడను ముందుకు వచ్చేటప్పుడు గెడ్డంతో బాల్ని నొక్కుతూ ముందుకు ఉంచుతాం. మళ్ళీ మీ చేతులతో బాల్ని వెనక్కి ప్రెస్ చేస్తూ గెడ్డాన్ని పైకి లేపుతూ మెడని వెనక్కి తీసుకువెళ్తారు. మళ్ళీ ప్రెస్ చేస్తూ బాల్ని గెడ్డం కిందకి వంచాలి. ఇట్లాగే మనం ఒక 1/2 డజన్ సార్లు చేస్తే మంచిది. ఇంట్లో చాలామంది కొద్ది ఏజ్ పెరిగే కొద్ది గెడ్డం కింద బాగా సాగటం కానీ వేలాడటం కానీ కొవ్వు ఆ భాగంలో పేర్కొన్నట్ల డబుల్ చిన్ ఉన్నప్పుడు ఇలాంటి 3 వ్యాయామాలు వారికి చక్కగా ఉపయోగపడతాయి. మరి ఈ భాగంలో ఉండే కొవ్వు కరగాలంటే వ్యాయామం ఒకటే సరిపోదు. మీరు సాయంకాలం పూట ఆహారంలో ఉడికినవి తినకుండా పెందలకాడే 5:30-6 లోపే పండ్లన్నీ తినేసేసి ఆపేయండి. 8:30 కల్లా పొట్ట ఖాళీ అవ్వాలి. పడుకునేసరికి ఆక్సిజన్ అవసరం ఎక్కువ ఉండదు కాబట్టి పొట్టకి, శరీరానికి కొద్ది ఆక్సిజన్ సరిపోతుంది రెస్ట్ లో. కాబట్టి ఎక్కువ ఫోర్స్ఫుల్ గా తీసుకోవాల్సిన డిమాండ్ రాక గురక తగ్గుతుంది. పండ్ల ద్వారా వచ్చే శక్తి నైట్ అంతా చాలక నిలవన్న కొవ్వుని కరిగించేటప్పుడు ఎక్సెస్ ఉన్న చోట కరిగే క్రమంలో ఇక్కడ కూడా కరుగుతుంది. నిదానంగా కొన్ని నెలలు గడిచేసరికి ఇక్కడ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది.